8th class exercise 2.5. Solve the following linear equations. First problem, x by 2 minus 1 by 5 is equal to x by 3 plus 1 by 4. ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి. సో వేరియబుల్స్ అన్నీ ఒకవైపు తీసుకొని వస్తాము, వాల్యూస్ అన్నీ ఒకవైపు తీసుకొని వస్తాం. దాని ద్వారా x వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో x by 2 minus 1 by 5 is equal to x by 3 plus 1 by 4. వేరియబుల్ ఉండే ఇవేమి, ఈ x by 3ని తీసుకొని వచ్చి ఈ వైపు తీసుకొని వస్తాం. ఈ మైనస్ 1 by 5ని ఈ వైపు ట్రాన్స్పోర్ట్ చేద్దాం. సో x by 2 ఇక్కడ ప్లస్ x by 3 కాస్త ఏమవుతుంది, మైనస్ x by 3 అవుతుంది. సో ఇక్కడ 1 by 4 అలాగే రాసుకోండి. ఈ మైనస్ 1 by 5 ఏమవుతుంది, ప్లస్ 1 by 5 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం కట్టి చేద్దాం. 2కి 3కి ఎల్సిఎం కడదాం. 2 1s 3 వెళ్దు కాబట్టి మళ్ళీ 3తో చేస్తే 3 1s. సో 2 into 3 ఏమవుతుంది, 6 అవుతుంది. సో 6 ఇంతకుముందు చెప్పాను. 2తో 6 చూడండి, 2 హౌ మెనీ టైమ్స్ 6, 3 టైమ్స్ కదా. ఆ 3ని మనం ఏం చేస్తాం, ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము ఈ స్టెప్ కంటే ముందున్న స్టెప్లో ఏదైతే డినామినేటర్లో ఉందో ఆ డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉండే డినామినేటర్ వస్తుంది అని చూడాలి. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 3 into 6 3x. అదేవిధంగా ఇక్కడ చూడండి, 3ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 3ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, అంటే 2తో మల్టిప్లై చేస్తే. సో ఆ 2ని ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 2 into x 2x. సేమ్ ఇదే ప్యాటర్న్లో 4 5 కూడా డైరెక్ట్గా చేయొచ్చు, కానీ చేద్దాం. 4కి 5కి ఏమొస్తుంది, 4 1s 5. 4తో 4 1s 5 పోదు, మళ్ళీ 5తో చేస్తే 1s 1s. సో ఏమొస్తుంది, 4 into 5 ఎంత, 20 అవుతుంది. సో సేమ్ ఇదే విధంగా 20 ఉంది కదా. 4 హౌ మెనీ టైమ్స్ 20, 4 హౌ మెనీ టైమ్స్ 20 వస్తుంది, 5 టైమ్స్. సో 5ని ఏం చేయాలా, ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 5 1s 5 ప్లస్ 5 హౌ మెనీ టైమ్స్ 20, 4 టైమ్స్. సో 4ని ఏం చేయాలి, ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 4 కదా, 4 1s 4. సో ఇక్కడ 3xలో 2x పోతే ఎంత, x by 6 ఈజ్ ఈక్వల్ టు 5 plus 4 9, 9 by 20. ఇక్కడ మనకి x మాత్రమే కావాలా. ఈ 6ని ఈ వైపు పంపిద్దాం. 6 ఏం చేస్తుంది, 6 ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఈ వైపు వస్తే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 9 by 20 into 6. సో ఏదైనా క్యాన్సల్ వెళ్తే క్యాన్సల్ చేద్దాం. సో 2 3s 2 10s 20, 9 3s 27 by 10. Second problem, n by 2 minus 3n by 4 plus 5n by 6 is equal to 21. చూడండి, n by 2 minus 3n by 4 plus 5n by 6 is equal to 21. సో వేరియబుల్ ఉన్న టర్మ్స్ అన్నీ ఇవైపే ఉంది. సో వీటికంతా ఎల్సిఎం కడదాం, n వాల్యూ కావాలి కాబట్టి. 2 4 6కి ఎల్సిఎం కడదాం. 2 4 6 2తో చేద్దాం. 2 1s 2 2s 2 3s, మళ్ళీ 2తో చేద్దాం. 1 1 3, మళ్ళీ 3తో చేద్దాం. 1 1 3 1s 3. సో 2 into 2 into 3 ఎంత వస్తుంది, 2 2s 4 4 3s 12. సో ఎల్సిఎం ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఇంతకుముందు చెప్పినట్లే 2 హౌ మెనీ టైమ్స్ 12, 2 హౌ మెనీ టైమ్స్ 12, 6 టైమ్స్. సో 6ని ఎత్తి న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 6 into n 6n మైనస్ ఇక్కడ చూడండి 4 హౌ మెనీ టైమ్స్ 12 వస్తుంది, 3 టైమ్స్ కదా. ఆ 3ని ఇక్కడున్న న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి, 3ని. సో 3 3s 9n. ఓకేనా. సో 6 హౌ మెనీ టైమ్స్ 12, 6 హౌ మెనీ టైమ్స్ 12, 2 టైమ్స్. సో 2ని దీంతో మల్టిప్లై చేయండి. సో ఎంత వస్తుంది, 2 5s 10n ఈజ్ ఈక్వల్ టు 21. ఇప్పుడు చూడండి, 6n ప్లస్ ఉంది సింబల్, 10కి ప్లస్ ఉంది, అప్పుడు ఏమొస్తుంది, 16n minus 9n by 12 ఈజ్ ఈక్వల్ టు 21. 16nలో 9n పోతే ఎంత, 7n by 12 ఈజ్ ఈక్వల్ టు 21. 7n by 12ని ఏం రాసుకోవచ్చు అంటే 7 by 12 into n ఈజ్ ఈక్వల్ టు 21. అప్పుడు ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 21 into 12 by 7. ఇక్కడ 7 by 12
ఈ వైపు కానీ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఇది ఒక ఫ్రాక్షన్ కదా, ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ వైపు అయితే ఏదైతే న్యూమరేటర్గా ఉందో అది డినామినేటర్గా మారిపోతుంది, ఏది డినామినేటర్గా ఉంటుందో అది న్యూమరేటర్గా మారిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏదైనా క్యాన్సల్ వెళ్తే చూద్దాం. 7 1 జర్ 7 3 జర్. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 12 3 జర్ 36 వస్తుంది. థర్డ్ ప్రాబ్లం, x ప్లస్ 7 మైనస్ 8x బై 3 ఈజ్ ఈక్వల్ టు 17/6 మైనస్ 5x/2. ఇక్కడ చూడండి, ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకొని వద్దాము, ఎక్స్ లేని టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకొని వద్దాం. ఇక్కడ ఎక్స్ మీన్స్ x/1, 7 మీన్స్ 7/1. ఓకేనా. ఇక్కడ అడిషన్ లేదా సబ్ట్రాక్ట్ చేస్తుంది, సో జాగ్రత్తగా చేయాలి. సో ఇది ఎక్స్ వాల్యూ కాబట్టి ఇక్కడే పెడదాం. ఇది చూడండి 7/1ని అవైపు పంపిద్దాం. సరే అలా ఉంచుదాం. ఈ మైనస్ 8x/3ని ఈ పక్క పెట్టుకుందాం. ఈ పక్క చూడండి 5x/2 ఉంది కదా, మైనస్ 5x/2 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ 5x/2 ఈజ్ ఈక్వల్ టు ఈ 17/6 అలాగే రాసి ఇక్కడ చూడండి 7/1ని ఈ వైపు తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేద్దాం, మైనస్ 7/1. ఓకేనా. ఇప్పుడు ఎల్సిఎం కడదాం. 1 3 2కి ఎల్సిఎం కడదాం. 1 వేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే చూడండి, 2తో చేద్దాం ఫస్ట్ 1 టైం, మళ్ళీ 3తో చేద్దాం. 1 3 1 జర్ 1 3 1 జర్ 3 1. సో 2 ఇంటూ 3 ఏమవుతుంది, 6 వస్తుంది. సో ఎల్సిఎం వచ్చి ఎంత వచ్చింది, 6. 1 హౌ మెనీ టైమ్స్ 6, 1 హౌ మెనీ టైమ్స్ 6 వస్తుంది, 6 టైమ్స్. ఆ 6ని ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 6 ఇంటూ ఎక్స్ 6x. 3 హౌ మెనీ టైమ్స్ 6, 2 టైమ్స్. ఆ 2ని ఇక్కడున్న న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 2 8 జర్ 16x ప్లస్ 2 హౌ మెనీ టైమ్స్ 6, 3 టైమ్స్. ఆ 3ని ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 3 5 జర్ 15x ఈజ్ ఈక్వల్ టు, ఈ వైపు కూడా ఎల్సిఎం కట్టాలి. 6కి 1కి ఎల్సిఎం కడితే 6. సో 6తో 6 ఎన్నిసార్లు పోతుంది, 6 హౌ మెనీ టైమ్స్ 6, 1 టైం కదా. సో 1 ఇంటూ 17 17 మైనస్ 1 హౌ మెనీ టైమ్స్ 6 వస్తుంది, 1 6 జర్ 6 వస్తుంది. సో 6 7 జర్ 42. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ 6x మైనస్ 16x ప్లస్ 15x, ఈ రెండు యాడ్ చేయండి. 6x ఒక 15x ఎంత వస్తుంది, 21x మైనస్ 16x/6 ఈజ్ ఈక్వల్ టు 17లో 42 పోదు, 42లో 17 తీసేయండి. 12లో 7 పోతే 5, ఇక్కడ 3 ఉంటుంది. 3లో 1 పోతే 2, 25 మైనస్ 25. ఎందుకు, పెద్దదాని సింబల్ ఏముంది, మైనస్ ఉంది. సో మైనస్ వేసుకోవాలి. మైనస్ 25/6. 21xలో 16x పోతే ఎంత, 5x. 5x/6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25/6. ఇది చూడండి 5/6ని ఈ వైపు తీసుకొని వస్తాం, అప్పుడు ఏమవుతుంది, 6/5 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25/6 ఇంటూ 6/5. ఇక్కడ 5/6 ఈ వైపు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పటికి ఏమొస్తుంది, 6/5 అవుతుంది. సో 6 6 క్యాన్సల్, 5 1 జర్ 5 5 జర్. సో x ఈజ్ ఈక్వల్ టు -5. x మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3/5. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్లో ఎక్స్ కింద ఒక డినామినేటర్ ఉంటా ఉంది, 5 కింద ఒక డినామినేటర్ ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ 2 టర్మ్స్కి కలిపి ఒక డినామినేటర్ ఉంది కాబట్టి ముందు చేసినలాగా చేయకూడదు. ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ ఉండే డినామినేటరు ఏమవుతుంది, ఈ వైపు వస్తే న్యూమరేటర్ అవుతుంది. అక్కడ డివిజన్ చేస్తూ ఉంది, ఈ వైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఉండే డినామినేటరు ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఈ వైపు వస్తే ఏమొస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం దీన్ని. ఈ 5 ఈ వైపు తీసుకొని వస్తాం, అప్పుడు ఏమవుతుంది, 5 ఇంటూ x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ వస్తే ఏమొస్తుంది, 3 ఇంటూ x మైనస్ 3. ఓకేనా. ఇంతకుముందే చెప్పినట్లు ఈ 5 వచ్చి లోపల ఉన్న 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. 5 ఇంటూ x 5x మైనస్ 5 5 జర్ 25 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x 3x, 3 ఇంటూ 3 9 మైనస్ 9. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ ఉండే వేరియబుల్స్ అన్ని ఒకవైపు తీసుకొని వస్తాం. సో 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు -9 ప్లస్ 25. అంతే కదా, ఈ వైపు -25 ఉంటే ఈ వైపు వచ్చేటప్పటికి ఏమవుతుంది, +25 అవుతుంది. 5xలో 3x పోతే 2x. చూడండి 25లో 9 పోతే ఎంత వస్తుంది, 15లో 9 పోతే 6 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 1. సో 16 +16 -16 +16. ఎందుకు, పెద్ద నెంబర్కి ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ఆ సైన్ వేయాలి మనం. సో 2x ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. మనకి ఏం కావాలి, x కావాలి. సో 16/2, 2 1 జర్ 2 8. సో x వాల్యూ ఎంత, 8.
ఫిఫ్త్ ప్రాబ్లం 3t minus 2/4 minus 2t plus 3/3 is equal to 2/3 minus t. ఇక్కడంతా మనం అబ్జర్వ్ చేస్తే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లు 2 టర్మ్స్ కింద ఉంది కదా, ఇది కూడా 2 టర్మ్స్ ఉంది. సో ఇక్కడ వేరియబుల్ ఉంది. సో ఈ వేరియబుల్ని ముందు ఈ వైపు తీసుకొని వస్తాం. అప్పుడు ఏమొస్తుంది 3t minus 2/4 minus 2t plus 3/3. ఇక్కడ మైనస్ టీ ఉంది, ఈ వైపు ట్రాన్స్పోర్ట్ అయితే ఏమొస్తుంది ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇక్కడ టీ అంటే t/1. సో దీనికి ఎల్సిఎం కడదాం. 4కి 3కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది 4 1s are 3 వెల్దు. సో మళ్ళీ 3తో చేస్తే 1 టైం. సో 4 3s are 12. సో ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది 12 వస్తుంది. ఇంతకుముందే చెప్పినట్లు 4 12 అవ్వాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి, 4 దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 3తో మల్టిప్లై చేయాలి. ఆ 3ని ఏం చేయాలి, ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ 2 టర్మ్స్ ఉంది కాబట్టి 3 × 3t - 2 అంతేనా, మళ్ళీ మల్టిప్లై చేద్దాం. సో అదేవిధంగా ఇక్కడ చూడు 3 12 అవ్వాలంటే 3 12 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలా, 4తో మల్టిప్లై చేయాలి. ఆ 4ని ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 4 × 2t + 3 ఓకేనా, ప్లస్ ఇక్కడ చూడండి 1 హౌ మెనీ టైమ్స్ 12 12 టైమ్స్. ఆ 12 × t 12t ఈజ్ ఈక్వల్ టు 2/3 ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు అలాగే రాసుకోండి, దాన్ని ఏం చేయలేదు మనం. సో ఇప్పుడు ఈ 12ని ఈ వైపు తీసుకెళ్దాం. ఇక్కడ ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది, ఈ వైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో మిగతా అంతా అలాగే రాసేయండి. 3 × 3t - 2 - 4 × 2t + 3 + 12t ఈజ్ ఈక్వల్ టు 2/3 × 12 ఓకేనా. సో ఇప్పుడు ఈ 3ని 2 టర్మ్స్తోనే మల్టిప్లై చేయాలి. 3 3s are 9t మైనస్ 3 2s are 6. అదేవిధంగా ఈ పక్క మైనస్ 4 × 2 8t మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3s are 12 ప్లస్ 12t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 3 1s are 3 4s are 4 2s are 8. ఇప్పుడు ఇక్కడ చూడండి టీ వేరియబుల్ ఉండేవన్నీ చూడండి 90 80 12t. ఇది చూడండి 90కి ఏమో ప్లస్ ఉంది, 12tకి ఏమో ప్లస్ ఉంది. ఈ రెండు యాడ్ చేసుకోండి. సో 90 ఒక 12t ఎంత వస్తుంది 21t. 21t చూడండి 90 ప్లస్ 12t మైనస్ 8t. 3 టర్మ్స్ ఉన్నాయి కదా, దీనికి మాత్రం మైనస్ ఉంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 90 21 12t ఏమవుతుంది 90 12t ఏమవుతుంది 21t మైనస్ 8t. 21లో 8 పోతే ఎంత 13t వస్తుంది. సో వీటినన్నిటిని సింప్లిఫై చేస్తే 13t వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉండే కాన్స్టెంట్ వాల్యూస్ చూడండి -6 -12 రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. 12 + 6 ఎంత అవుతుంది 18, కాకపోతే -18 ఈజ్ ఈక్వల్ టు 8 ఓకేనా. ఇప్పుడు ఈ -18 ఈ వైపు పంపిస్తాం. సో 13t ఈజ్ ఈక్వల్ టు 8 + 18 అంతే కదా, -18 ఈ వైపు వస్తే ఏమవుతుంది +18. సో 13t ఈజ్ ఈక్వల్ టు 8 + 18 ఎంత అవుతుంది 26 అవుతుంది. మనకేం కావాలా t కావాలా. సో 26/13 13 1s are 13 2s are. సో t వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సిక్స్త్ ప్రాబ్లం m - m-1/2 ఈజ్ ఈక్వల్ టు 1 - m-2/3. సో ఇక్కడ చూడండి ఇది వేరియబుల్ ఉంది, m వేరియబుల్ ఉంది, దీన్ని మాత్రం ఈ వైపు తీసుకొని వద్దాం. చూడండి m/1 ఏం లేదంటే /1 పెట్టుకోవచ్చు. m-1/2 ఈ మైనస్ m-2/3ని ప్లస్ m-2/3 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడదాం. 2కి 3కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది 2 1s are 3 పోదు కాబట్టి 3 నల్లగా రాసుకుందాం. 3తో చేస్తే 1 టైం పోతుంది. అప్పుడు ఎంత వస్తుంది 2 3s are 6 వస్తుంది. సో ఎల్సిఎం ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు 1 హౌ మెనీ టైమ్స్ 6 6 1 6s are 6 కదా, 6 టైమ్స్ 6 × m 6m. సోనా. సో 2 హౌ మెనీ టైమ్స్ 6 3 టైమ్స్. సో 2 3s are 6 కదా, 3 టైమ్స్ 3తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో 3 × m-1 ప్లస్ 3 హౌ మెనీ టైమ్స్ 6 2 టైమ్స్ 2 × దట్ న్యూమరేటర్ 2 × m-2 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 6ని ఈ వైపు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ డివిజన్ చేస్తుంది, అక్కడ పోతే మల్టిప్లై చేస్తుంది. సో 6m - 3 × m-1 ప్లస్ 2 × m-2 ఈజ్ ఈక్వల్ టు 6 1s are 6. సో ఇప్పుడు ఏమవుతుంది 6m అలాగే రాసుకుందాం. ఇక్కడ చూడండి 3తో ఈ m-1ని మల్టిప్లై చేయాలి. అంటే ఏమి ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ -3 × m 3m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1 3
ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ ఎం 2m ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, 6m ఉంది, మైనస్ 3m ఉంది, ప్లస్ 2m ఉంది. చూడండి ఇది ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. సో 6 ప్లస్ 2 ఎంత 8. 8లో ఇక్కడ 3m తీసేయాలి, తీసేస్తే ఎంత 5m. సో 5m ఇక్కడ చూడండి ప్లస్ 3 మైనస్ 4 ఎంత -1 అంతే కదా. ప్లస్ 3 మైనస్ 4 -1 ఈజ్ ఈక్వల్ టు 6. మనకేం కావాలా 5m ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 1 m ఈజ్ ఈక్వల్ టు 5m ఈజ్ ఈక్వల్ టు 7 m ఈజ్ ఈక్వల్ టు 7/5.